అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంపచోడవరం గిరిజన మహాసభకు వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేయడంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. సభకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వాహనాలు వెంటనే విడిచిపెట్టాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. అడ్డంకులు కొనసాగితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మారేడుమిల్లి ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు భద్రతా చర్యలో భాగంగా తనిఖీలు నిర్వహించామని అదనపు ఎస్పీ బొడ్డు హేమంత్ తెలిపారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ నుంచి ఒక విజ్ఞప్తి, కమర్షియల్ వెహికల్స్, బోలెరో పికప్ ట్రక్, టాటా ఏస్ పికప్ ట్రక్స్ ఇట్లాంటి వాటిల్లో కమర్షియల్ వెహికల్స్ ఇందులో ప్యాసింజర్స్ని ఎక్కించి మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ని ఉల్లంఘిస్తున్నారు. సో ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి వెహికల్స్లో ప్రయాణించొద్దు. ఇది మీ సేఫ్టీ గురించి మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఇవాళ సభకి వెళ్తున్న వెహికల్స్ని దేని కారణంగా ఆపారు సార్? ఇవాళ సభకు వెళ్ళే వెహికల్స్ ఓన్లీ సభకు వెళ్ళే వెహికల్స్ కాదండి. బేసిక్గా మేము రెగ్యులర్ రోడ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్లో దాదాపుగా ఒక 10 వెహికల్స్, ఐచర్ పికప్ ట్రక్, ఇంకా ఈ బొలెరో పికప్ ట్రక్, ఇవన్నీ సాధారణంగా కమర్షియల్ గూడ్స్ అవి తీసుకెళ్ళేవి. ఇందులో 20 మంది, 30 మంది, 50 మందిని ఎక్కించుకొని ప్రజల్ని వెళ్తున్నారు. మారేడుమిల్లి నుంచి, కాకినాడ నుంచి చింతూరు వచ్చే క్రమంలో మన దుర్గా టెంపుల్ దగ్గర వెహికల్ అదుపు తిప్పి పక్క లోయలో పడడం అనేది జరిగింది. అదృష్టశాతం ఏ ప్రాణాలు కోల్పోలేదు, ఏ ప్రాణహాని జరగలేదు. అందుకని ఈ వెహికల్ చెకింగ్ అనేది ఇంటెన్సిఫై చేస్తున్నాం. పోలీస్